ధనబలం అధికార బలం చేతులు కలిపాయి. అక్రమాలకు అడ్డే లేకుండా చెలరేగిపోయాయి. వందల ఎకరాల వ్యవసాయ భూముల ఆక్రమణకు తెరతీశాయి. పట్టా భూములు అసైన్డ్ భూములు అనే తేడా లేకుండా కబ్జా చేశారు. వ్యవసాయ భూములతో పాటు చివరికి పంచాయతీరాజ్ రోడ్లను కూడా ఆక్రమించేశారు. తెలంగాణ ప్రభుత్వాధినేతతో సాన్నిహిత్యం, పైగా ఓ ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు, ఇంకేం ప్రశ్నించేవారే లేరు అన్నట్లుగా వందల ఎకరాల భూమును కైంకర్యం చేసింది ఓ బడా సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం. వందల ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను ఆక్రమించిన మైహోమ్ సిమెంట్స్ కంపెనీ ప్రశ్నించిన వారిని రాజకీయ నాయకులతో బెదిరించడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం, మాట వినని రైతులపైకి ఖాకీలను ఉసిగొల్పడమే పనిగా పెట్టుకుంది. ఇలా తన కబ్జాల బాగోతం బయటపడకుండా దండ నీతిని ప్రయోగిస్తోంది. సూర్యాపేట జిల్లాలో మైహోమ్ సిమెంట్ పరిశ్రమ భూభాగోతంపై 10 టీవీ స్పెషల్ ఫోకస్. వందల ఎకరాలను అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా ప్రభుత్వం సంబంధించిన అసైన్డ్ భూదానులను కబ్జా చేసినట్లుగా మైహోమ్ సిమెంట్స్ పై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత రైతుల భూములను అక్రమంగా ఆక్రమించడమే కాకుండా వారి భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా క్షేత్రస్థాయి పర్యటన వెళ్తుంది 10 టీవీ. వాస్తవాలేంటో మైహోమ్ సిమెంట్ పరిశ్రమ లోపలికి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద సిమెంట్ కంపెనీగా పేరొందిన మైహోమ్ సిమెంట్స్ పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేసింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఈ పరిశ్రమ ఏర్పాటైంది. 1990లో దేవీ సిమెంట్స్ పేరుతో ప్రారంభమైన పరిశ్రమ అనంతరం యాజమాన్య మార్పిడితో మైహోమ్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది. మొత్తం 3 యూనిట్లుగా నిర్మాణం జరిగిన పరిశ్రమతో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించాయి. అంతవరకు బాగానే ఉన్న పరిశ్రమ భూ కబ్జాల భోగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలోనే అక్రమాలకు తెరలేపారని స్థానిక రైతులు అంటున్నారు. మైహోమ్ కంపెనీ కింద 506.32 ఎకరాల భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. వీటిలో అసైన్, భూదానా, సీలింగ్ ల్యాండ్సే ఎక్కువగా ఉన్నాయి. సర్వే నెంబర్ 1023లో ఉన్న 300 ఎకరాల ప్రభుత్వ భూమిని లీజు పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ భూమి, రైతుల పట్టా భూమి, కుంటలు, రోడ్లను కబ్జా చేసి మరో 100 ఎకరాలను ఆక్రమించారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణలకు పక్కాగా ఆధారాలు ఉన్న రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మైహోమ్ యాజమాన్యానికి దోసోహం అంటున్నారని మేళ్లచెరువు గ్రామస్తులు అంటున్నారు. దీని చైర్మన్ గారు జూపేల్ రామేశ్వరరావు గారు, ఈ మైహోమ్ సిమెంట్స్ వారు ఏం చేస్తున్నారంటే మహామాయాలు చేశారు. భూ కబ్జా 1057 సర్వే నెంబర్లో దాదాపుగా 150 ఎకరాల సీలింగ్ భూమి, భూదాన భూములు ఆక్యుపై చేశారు. రైతుల భూములు ఆక్రమించారు. ఇదేందని ఎవరన్నా భూమి అడిగితే అక్రమ కేసులు పెట్టి బనాయిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మట్టి రోడ్డు మేళ్లచెరువు మఠంపల్లి మధ్య ఉన్న మార్గం. 24 అడుగుల వెడల్పైన రోడ్డుకు అడ్డంగా సిమెంట్ పరిశ్రమను కట్టేసింది మైహోమ్ కంపెనీ. ఇక్కడ మొత్తం 30 ఎకరాల వరకు ఆక్రమించినట్టు రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే వెల్లడవుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి విలువ 20 లక్షల రూపాయల వరకు ఉంది. అంటే ఈ ఒక్క రోడ్లోనే సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం దాదాపు 6 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ను కబ్జా చేసిందని స్థానికులు అంటున్నారు. తాతల కాలం నుంచి ఉన్న డొంకదారిని ఆక్రమించి గోడ నిర్మించడంతో పొలాలకు వెళ్లే రైతులు, మేతకు వెళ్లే పశువులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్కి కౌలిస్తామని, దాంట్లో సామాన్లు వేసుకుంటామని చెప్పేసి కౌలిస్తామన్నారు. కొంతకాలం ఇచ్చారు. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక, ఆ గవర్నమెంట్ వచ్చిన కాంచి మమ్మల్ని మొత్తం టోటల్గా ఫిన్సింగ్ వేసేసి మమ్మల్ని అందులోకి రానియకుండా, మమ్మల్ని అల్లకు పోదామంటే పోనీయకుండా, మాకు బాట లేకుండా ఈ డొంక మొత్తం ఆక్రమించుకున్నారు. దారి బంద్ పెట్టడంపై విచారణ చేసేందుకు వచ్చిన స్థానిక తహసీల్దార్, సర్వేయర్లతో పాటు చివరికి ఆర్డీఓ లాంటి ఉన్నతాధికారిని కూడా గేటు బయటే ఆపేశారంటే మైహోమ్స్ యాజమాన్యం అక్రమాలకు పెద్దల సపోర్ట్ ఉందనేది తేటతెల్లమవుతోందంటున్నారు స్థానిక ప్రజలు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే మైహోమ్ పరిశ్రమ ఆగడాలు పెరిగాయని మేళ్లచెరువు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైహోమ్ సిమెంట్ పరిశ్రమకు అనుబంధంగా నిర్మించిన పవర్ ప్లాంట్ లో కూడా కబ్జాల బాగోతమే నడిచింది. భూదానా, సీలింగ్ ల్యాండ్స్ ను
తాము కొన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించింది పరిశ్రమ యాజమాన్యం. మాజీ సర్పంచ్ హయాంలో తమకు పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఎన్ఓసీ ఇచ్చారని కంపెనీ పత్రాలు చూపిస్తోంది. భూదాన సీలింగ్ భూములపై నిరభ్యంతర పత్రం ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీకి ఉండదని సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి తెలియదా? చట్టం ఏం చెబుతుందో స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియదా? అయినా పవర్ ప్లాంట్ నిర్మాణానికి అభ్యంతరం లేదని ఎలా రాసిచ్చారు? మయం సిమెంట్స్ కు సంబంధించిన మరొక అక్రమ నిర్మాణం తేజ పవర్ ప్లాంట్ నిర్మాణం. భూదాన్ ల్యాండ్లు సీలింగ్ భూములు ఉన్న దగ్గర ఎన్ఓసి ఇవ్వడానికి ఎటువంటి అర్హత లేదు. కానీ స్థానిక అధికారులు కొంతమంది జిల్లా అధికారులు యాజమాన్యంతో కుమ్మక్కై ఇక్కడ ఎన్ఓసి ఇచ్చినట్లుగా ఇక్కడ రైతులు స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. తన అవసరాల కోసం పవర్ ప్లాంట్ నిర్మించుకుంది మై హోమ్ సిమెంట్ యాజమాన్యం. తేజ పవర్ ప్లాంట్ పేరుతో నిర్మించిన ఈ పరిశ్రమలో కూడా అనేక అక్రమాలు జరిగినట్టు ఆధారాలు బయటపడుతున్నాయి. భూదాన్ సీలింగ్ భూములను ఆక్రమించి పవర్ ప్లాంట్ ను కట్టేశారు. స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ అధికారులను మేనేజ్ చేసి పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రాన్ని కూడా పొందింది మై హోమ్ సిమెంట్ కంపెనీ. నిజానికి భూదాన్ సీలింగ్ భూములకు ఎన్ఓసీ ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీకి ఉండదు. అయినా తమకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి ఇచ్చినట్టు పత్రాలు సృష్టించారంటే ఈ భూభోగాతాల వెనుక ఏ స్థాయిలో మేనేజ్ చేశారో అర్థమవుతోందని స్థానికులు అంటున్నారు. ఏపల్ ఆధారం శివార్లో సర్వే నంబర్ 4లో గవర్నమెంట్ వారు పేదలు లేనిపోయి ఇచ్చిన భూముల్ని ఏకసాల పట్టాలని ఆక్రమించుకొని ఆ పట్టాలలో మైనింగ్ చేసి దాన్ని ఆ మైనింగ్ కూడా అలా వదిలేస్తున్నారు. ఊర్లోని మూగజీవాలైన పశువులు కానీ మేకలు కానీ గేదెలు కానీ ఆ గన్నెల పడి చనిపోతున్నాయి. ఆ బ్లాస్టింగ్ పెట్టేటప్పుడు కూడా పక్కన పొలాలు ఉన్న రైతుల మీద రైతు పొలాలలో వచ్చి ఆ బ్లాస్టింగ్ రాళ్ళు కూడా పడుతున్నాయి. ఏంది రాళ్ళు పడుతున్నాయంటే మేము చెప్పిన రేటు ధరకపోతే అమ్మండి, 1,00,000 2 లక్షలకు ఇవ్వండి, లేకపోతే మీరు చాదనం చేసుకోండి అని రైతులను కూడా బెదిరియడం జరుగుతుంది. నేరుగా భూములను కబ్జా చేయడమే కాదు, పలువురు దళారుల ద్వారా రైతుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక రైతులు గజ్జెల శంభిరెడ్డికి, గజ్జెల గురువారెడ్డిలకు సర్వే నెంబర్ 186/E1, 186/E2లో 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీరిలో గజ్జెల గురువారెడ్డి తన వాటా 7 ఎకరాలను మై హోమ్ పరిశ్రమకు అమ్ముకున్నాడు. కానీ రిజిస్ట్రేషన్ లో మాత్రం గజ్జెల శంభిరెడ్డికి చెందిన భూమిని పేర్కొని గోల్మాల్ చేశారు. దీనిపై బాధిత రైతులు, స్థానికులు సూర్యాపేట జిల్లా కలెక్టర్కు వరుసగా ఫిర్యాదులు చేయడంతో విచారణ కోసం ఆర్డీఓను ఆదేశించారు. ఈ క్రమంలో గ్రామ నక్షాను పరిశీలించారు. దీంతో మై హోమ్ ఆక్రమణ భాగోతం అధికారికంగా బయటపడింది. మై హోమ్ పరిశ్రమ ఆక్రమించిన రోడ్డు, డొంకబాట, రైతుల భూములకు సంబంధించిన వివరాలు సచిత్రంగా బయటపడ్డాయంటున్నారు ఆర్డీఓ బిక్షునాయక్. ఏడు ఎకరాల కబ్జాలో లోనైందండి. 14 ఎకరాల్లో 3 ఎకరాలు మా పెద్దనాన్నగారు అమ్మితే 1 yearలో మా నాన్నగారు అమ్మినట్టుగా ధృవీకరించారు ఎంఆర్ వాళ్ళు. ఎవరు అమ్మారు, ఎవరికి అమ్మారు? మా పెద్దనాన్న అమ్ముకున్నాడు, మా పెద్దనాన్న మాట వరకు ఆయన అమ్ముకోవాలి. కానీ ఏం చేశారు, మా నాన్న కూడా కలిపి అమ్మారు. దానికి ఎవరు బాధ్యులు కావాలి? నాకు సంబంధం లేదు. ఎంఆర్ వాళ్ళు సహకరించారు. ఈ కబ్జాలు పురోహించుకోకపోవడం వల్ల అది కూడా మహాసిమెంట్స్ లాంటి వాళ్ళకి స్వీకరించడం జరిగిందండి. సర్వే నెంబర్ 1057లో సీలింగ్ మరియు భూదాన్ భూముల ఆక్రమణ మై హోమ్ సిమెంట్ వాళ్ళు ఆక్రమించారనే ఆరోపణ మీద జిల్లా కలెక్టర్ గారు ఒక టీంని వేయడం జరిగింది. ఆ టీంలో ఏడీ సర్వేలాండ్ గార్డ్, జిఎం ఇండస్ట్రీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికార్డు వెరిఫై చేసి నివేదిక కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. ఇలా ఎక్కడికక్కడ అధికారులకు, స్థానిక రాజకీయ నాయకులకు లంచాలు అందిస్తూ కోట్ల విలువైన భూములను కబ్జా చేసిన విషయం బయటపడడం స్థానికంగా కలకలంగా మారింది. భూ కబ్జాల సంగతి ఎలా ఉంటే పరిశ్రమ నిర్వహిస్తున్న మైనింగ్ లో అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. అనుమతికి మించిన లోతుకు క్వారీలు తవ్వేస్తున్నారు. గాలి, నీరు కలుషితమై జనం ప్రాణాలు కోల్పోతున్నారు. జల వనరులలో విష రసాయనాలు కలిసిపోతున్నాయి. అటవీ పర్యావరణ నిబంధనలన్నీ బేఖాతరవుతున్నాయి. మైనింగ్ విషయంలో కూడా మై హోమ్ యాజమాన్యం అన్ని నిబంధనల్ని తుంగలో తొక్కుతోంది. ప్రభుత్వ అనుమతి ప్రకారం 30 నుంచి 40 మీటర్ల లోతు వరకు మాత్రమే సున్నపురాయి తవ్వాలి. కానీ అనుమతికి మించి ఏకంగా 250 మీటర్ల లోతు వరకు సున్నపురాయి తవ్వేస్తున్నారు. అంతేకాదు, తవ్విపోసిన గోతుల్ని ఎప్పటికప్పుడు మట్టి, ఇసుకతో పూడ్చాల్సున్నా అవేవీ జరగడం లేదు. దీంతో క్వారీ గుంతలు పశువులకు ప్రమాదకరంగా మారాయి. విష రసాయనాలు కలిసిన నీటిని తాగిన మూగజీవులు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా క్వారీలు తవ్వుతున్న ప్రాంతంలో నశిస్తున్న పచ్చదనాన్ని మళ్లీ పెంచాలని పర్యావరణ నిబంధనలున్నాయి. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం చెట్లను పెంచడమే మర్చిపోయింది. 30-40 అడుగులు తవ్వాల్సిన మైనింగ్ ని
150 నుంచి 200 అడుగుల లోతు తవ్వి ఆ మైనింగ్ అట్లా పూర్తి చేయకుండా అలా వదిలిపెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పశువులు కానీ మేకలు కానీ నోరు లేని జీవాలు పశువులు ఆ గన్లల్లో పడి చనిపోతున్నాయి. ఈ విషయం గురించి గతంలో ప్రభుత్వానికి ఎన్నోసార్లు నివేదికలు పెట్టినాం, ఆర్జీలు పెట్టినాం, ఎన్ని చేసినా పట్టించుకునే నాదు లేడు. అటు పవర్ ప్లాంట్ వల్ల మేళ్ల చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరంగా కాలుష్యం విస్తరిస్తోంది. రాత్రి వేళల్లో విద్యుత్ పరిశ్రమ నుంచి విష రసాయనాలు విడుదలవుతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పరిశ్రమ నుంచి నిత్యం వెలువడే దుమ్ము ధూళితో పాటు భయంకరమైన శబ్ద కాలుష్యం వెలువడుతోంది. స్థానికులు చెవి, కన్ను, శ్వాసకోశ వ్యాధులతో బాధలు పడుతున్నారు. అంతేకాదు కాలుష్య ప్రభావంతో బంగారు పంటలు పండే భూములు వట్టిపోతున్నాయంటున్నారు. పంటలకు జరుగుతున్న నష్టాన్ని వ్యవసాయాధికారులు కూడా గుర్తించిన మై హోమ్ యాజమాన్యానికి హై లెవెల్లో ఉన్న పలుకుబడి కారణంగా ఎవరూ నోరు మెదపని పరిస్థితి వచ్చింది. మరోవైపు తాము ఎలాంటి అంశాల్లోనూ అతిక్రమణలకు పాల్పడలేదని, నిబంధనల ప్రకారమే భూములు కొనుగోలు చేశామని మై హోమ్ పరిశ్రమ యాజమాన్యం చెబుతోంది. ఒకవేళ తమ దృష్టికి రాని అంశాలేవైనా ఉంటే రైతులు తమను నేరుగా కలవచ్చని సిబ్బంది చెబుతున్నారు. స్టాట్యూటరీ అనేవి 100% మెయింటైన్ చేసే కంపెనీగా చాలా అవార్డ్స్ మా కంపెనీకి ఉన్నాయి. ఈవెన్ అథారిటీస్ కూడా ఎప్పుడు వైలేషన్ లేని కంపెనీ అంటే మాది పేరు మై హోమ్ కంపెనీ పేరు చెప్తారు. ఏవైతే కొన్ని ఆరోపణలు అయితే ఏంటంటే చాలా మంది ఇప్పుడు 100 మంది దీని మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు చుట్టుపక్కల లేని ప్రాబ్లమ్స్ ఒకళ్ళిద్దరు చెప్తున్నారంటే డెఫినెట్గా అందరూ మీ కూడా ఆడాల్సిన అవసరం ఉంది. అది వీళ్ళ వ్యక్తిగత దాన్ని బట్టి కూడా కొంత ఉండొచ్చు. ఏదైనా కానీ కంపెనీకి ఉన్న ప్రతి ఒక్క ల్యాండ్ కూడా ఒక లీగల్ పద్ధతిలో ఉన్నదే కానీ మా ఆధీనంలో ఉన్నాయని కూడా ఎక్కడా కూడా చిన్న ఇల్లీగల్గా ఒక్క సెంటు కూడా భూమి కూడా మా దగ్గర లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. మై హోమ్ సిమెంట్ కంపెనీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు మేళ్ల చెరువు మండల ప్రజలు. చూశారుగా మై హోమ్ సిమెంట్స్ అక్రమాలు. 100 ఎకరాల ప్రభుత్వ ప్రైవేట్ భూముల్ని కబ్జా చేయడమే కాకుండా సంబంధిత రైతులను తమ భూముల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. తమ భూముల్లోకి వెళ్లడానికి ప్రయత్నించిన రైతులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు, దారిని కబ్జా చేసినట్లు స్పష్టంగా ఆధారాలున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందని రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తమనెవరూ ఏం చేయలేరని యాజమాన్యం నేరుగా తమ పట్ల బెదిరింపులకు పాల్పడుతుందని ఇక్కడ వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పరిశ్రమ యాజమాన్యం అనుకున్న పెద్ద తలలు ఎవరనేది నిగ్గు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, సూర్యాపేట జిల్లా.